నిన్నయాల ఉరుకుల పరుగుల జీవితమైంది. పొద్దుగాల లేవాలి, తయారు కావాలి, ఆఫీస్కు పోవాలి, పొద్దుమీకంగా మళ్ళీ ఇంటికి చేరాలి. అందరి పరిస్థితి గిట్లనే ఉన్నది. పెయ్యికో కసరత్తు లేదు, ఏం లేదు. కమ్సే కమ్ ఓ 100 అడుగులు కూడా వేస్తలేరు కొంతమంది జనాలు. ఎప్పుడు చూసినా కూసోనే ఉంటుండ్రు. అందుకే అడ్డదాకు రోగాలన్నీ మోపైతున్నాయి. అందుకే పొద్దుగాల లేచి అట్లా వాకింగో రన్నింగో చేస్తే మంచిదని చెప్తుంటారు డాక్టర్లు. అన్నట్టు రన్నింగ్ అంటే యాదికొచ్చింది. గీ ముచ్చట చూడుండ్రి. ఆగ చూడర్రే, ఎండ పొద్దేక ముందే అందరు రోడ్డెక్కిండ్రు. ఓ దిక్కు గజ గజ సాలి వణికిస్తున్నా సరే ఎవ్వళ్ళు వెనకకు తగ్గలేదు. కాళ్లకు గట్టిగానే పని చెప్పిండ్రు. ఉరుకుతే మళ్ళా సలిగీలి అన్ని పత్తా లేకుండా పోయినాయి. గిట్లా మస్తు జోరుగా నడిచినాయి విశాఖపట్నం సముద్రం ఒడ్డున పరుగు పందెం పోటీలు. సముద్రంలో పనిచేసే మన నేవీ అన్నలంతా కలిసి బీచ్ రోడ్డులో నేవీ మారతాను పెట్టుకుండ్రు. అందులో 18,000 మంది నేవీ జవాన్లు, నేవీలో కొలువు చేసే పెద్ద పెద్ద ఆఫీసర్లు, వాళ్ళ ఇంట్లోళ్ళు, చదువుకునే పొల్లగాన్లు అందరూ వచ్చిండ్రు. 1, 2, 3 అనగానే ఇక దౌడు ఉరుకుడు చాలు చేసిండ్రు. మొత్తం 4 తీర్ల పోటీలు పెట్టిండ్రట. 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 21 కిలోమీటర్లు, 42 కిలోమీటర్లు. ఇట్లా లాగాతారు ఉరుకుడు పోయినరే. ఏం 42 కిలోమీటర్లు ఉరుకుడు అంటే చిన్న ముచ్చట్న చెప్పుండ్రే. ఇక ఈ మారథాన్ రన్నింగ్ లో బాగా ఉరకనింకే 17 దేశాల నుంచి వచ్చిండ్రట పరుగు వీరులు. ఒక్క ఉరుకుడే కాదు, డాన్సులు కూడా గట్టిగానే నడిచినాయి. పొలగాండ్లు పొట్టు ఎగిరిండ్రు. ఏమైనా పెట్టిండ్రు మస్తు గట్టిగానే పెట్టిండ్రు ఉరుకుడు పోటీలు. పొద్దుగాల విశాఖపట్నం పబ్లిక్ అంతా బీచ్ రోడ్డులోనే ఉన్నట్టు అనిపించింది. అంతమంది జనాలు వచ్చిండ్రు.